హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక స్పెషల్ బిర్యానీ చేయబోతున్నాము. బేసిక్గా వెజిటేబుల్ బిర్యానీ లేదా పనీర్ బిర్యానీ చేస్తారు. కానీ ఈ రెండు కాంబినేషన్లో నేను మీకు ఈరోజు హైదరాబాదీ వెజిటేబుల్ పనీర్ బిర్యానీ చేయబోతున్నాను. ఇది ఎంతో టేస్టీగా ఇంకా వెజిటేరియన్స్ బాగా లవ్ చేసే ఫుడ్. సో హియర్ వి గో. హైదరాబాదీ స్టైల్ పనీర్ వెజిటేబుల్ బిర్యానీ చేయడం కోసం కావాల్సిన పదార్థాలు: పనీర్ 1/2 kg, బిర్యానీ మసాలాలు, వీటిని మనం మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. పనీర్ వెజిటేబుల్ బిర్యానీ కాబట్టి కొన్ని వెజిటేబుల్స్ కూడా తీసుకున్నాము. ఆలు, బీన్స్, క్యారెట్. ఆలు 2 cups, బీన్స్ 1 cup, క్యారెట్ 1 cup. అలాగే కట్ చేసి వేడి నీళ్ళల్లో మరిగించిన కాలీఫ్లవర్ ముక్కలు, టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, పెరుగు, ఇంకా ఒక నిమ్మకాయ, కొత్తిమీర, పుదీనా, టొమాటో, ఉల్లిపాయ. ఇది గ్రేవీ కోసం. పనీర్ని డైరెక్ట్గా వేస్తే మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇలా పీసెస్ చేసి డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇది హైదరాబాద్ స్టైల్ బిర్యానీ కాబట్టి వెజిటేబుల్స్ని మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటాయి. ఒక గిన్నెలోకి మన వెజిటేబుల్స్ అన్నీ తీసుకుందాం. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ముందుగా పట్టిపెట్టుకున్న బిర్యానీ మసాలాలు, 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 3-4 టేబుల్ స్పూన్ల పెరుగు, నిమ్మకాయ, ఫుల్ నిమ్మకాయ వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకొని ఇలా మసాలాలన్నీ వేసి వెజిటేబుల్స్ కలిపి పెట్టుకోవాలి. ఇందులో పనీర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది చక్కగా మ్యారినేట్ అవ్వడానికి కోసము 1 hour పాటు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇది వెజిటేబుల్ బిర్యానీ కాబట్టి వెజిటేబుల్స్ తొందరగా కుక్ అయిపోతాయి. కాబట్టి ముందే రైస్ రెడీ చేసి పెట్టుకుందాం. రైస్ రెడీ చేసుకోవడానికి నేను 1/2 kg రైస్ తీసుకున్నాను. సో సరిపడా వాటర్ వేసుకొని అందులో ఈ బిర్యానీ మసాలాలు యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇది ఎసరు వచ్చేంత వరకు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు వెజిటేబుల్ కర్రీ రెడీ చేసుకుందాం. ముందుగా ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైపోయింది. ఇందులో ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఫ్రై అవుతున్న ఆనియన్స్లోకి కలుపుకొని టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ టేస్ట్ చూసి కావాల్సి తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో టొమాటోస్ యాడ్ చేస్తాను.
అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు యాడ్ చేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఉడికిన ఈ టమాటా ఉల్లిపాయలోకి ఆల్రెడీ 1 అవర్ మ్యారినేట్ చేసుకుని వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాను. దీన్ని చక్కగా కలుపుకొని దీంట్లో 1 టీ స్పూన్ మసాలా యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ వెజిటేబుల్స్ మ్యారినేషన్లో వేసుకున్నాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. బాగా మసాలా కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇందులో కొంచెం పెరుగు యాడ్ చేసుకొని ఇందాక మిగిలిపోయిన కొంచెం పెరుగు ఇందులో యాడ్ చేసేసుకో. సరి కలుపుకొని ఇది ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. వెజిటేబుల్స్ కాబట్టి దమ్కేసినప్పుడు తొందరగా ఉడికిపోతాయి. కాబట్టి కొంచెం సేపు సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ వీటిని ఇలా ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు రైస్ రెడీ చేసుకుందాము. ఆల్రెడీ ఎసరు పెట్టాను. ఎసరులోకి ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేస్తున్నా. ఈ రైస్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ కర్రీలో వేసుకున్నాం కాబట్టి ఇందులో తక్కువ వేసుకుంటే సరిపోతుంది. రైస్ ఒక 70% ఉడికే వరకు ఇందులోనే ఉంచుకుందాం. ఈలోపు మన కర్రీని ఒకసారి చెక్ చేసుకుందాం. కర్రీ చక్కగా బాయిల్ అవుతుంది. అడుగు అంటకుండా దీన్ని ఇలా ఉంచుకుందాం. ఇంకా మీకు గ్రేవీ కావాలంటే ఇందులో ఇంకొంచెం పెరుగు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీలోకి కొంచెం పుదీనా, కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలిపేసుకొని కర్రీలోకి ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ యాడ్ చేద్దాం. ఒక 5 మినిట్స్ ఇలా ఉంచేసుకొని రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ని మనము వెజిటేబుల్స్లోకి యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ మనం ఇందులో పన్నీరు అన్ని వెజిటేబుల్స్ వేసి పెట్టుకున్నాం కాబట్టి ఒకసారి కలిపేసుకొని దీన్ని ఇలా సెట్ చేసేసుకొని ఇందులో రైస్ యాడ్ చేసుకుందాం. రైస్ మొత్తం సెట్ చేసేసాను. దీని మీద కొంచెం కొత్తిమీర, పుదీనా వేస్తున్నాను. యాక్చువల్గా కలర్ వేసుకుంటారు కుంకుమ పువ్వు పాలు కలిపి, కానీ ఇది ఆల్రెడీ లోపల కలర్ఫుల్ వెజిటేబుల్స్ సరిపడా మసాలా ఉంది కాబట్టి మేము వేసుకోవట్లేదు. మీరు కావాల్సి వేసుకోవచ్చు. ఇలా కొత్తిమీర, పుదీనా వేసుకున్నాక కరెక్ట్గా
కరెక్ట్గా ఒక 20 మినిట్స్ పాటు దీన్ని దమ్ చేసుకోవాలి. 15 మినిట్స్ అయిపోయింది. బిర్యానీ కూడా చక్కగా దమ్ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. వేడి వేడి హైదరాబాదీ వెజిటేబుల్ పనీర్ బిర్యానీ రెడీ.